హాయ్! అందరికీ నమస్తే అండి. ఈరోజు నేను ఇంకొక మంచి రెసిపీతో మీ ముందుకొచ్చేసానండి. జనరల్‌గా మనం పికిల్స్ పెద్ద ఉసిరికాయలతో పడుతూ ఉంటాం కదండీ! కానీ నేను ఈ వీడియోలో మీకు చిన్న ఉసిరికాయలు ఉంటాయి కదా! మనం జనరల్‌గా తింటూ ఉంటాం చూసారా? ఆ ఉసిరికాయలతో పచ్చడి పట్టి చేసి చూపిస్తానండి. ఇది మనకి ఒక 3 మంత్స్ వరకు నిల్వైతే ఉంటుందండి. సో, ఈ పికిల్‌ని మనం టేస్టీగా అండ్ చక్కగా నిల్వుండేటట్లు ఎలా చేసుకోవాలో మరి చేసి చూపిస్తాను. వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి మరి. చూడండి ఇక్కడ నేను హాఫ్ కేజీ వరకు చిన్న ఉసిరికాయలు తీసుకున్నానండి. నెక్స్ట్ మనం ఉసిరికాయలు తీసుకునేటప్పుడే కొంచెం పుచ్చుల్లాగా కొంచెం వాడిపోయినట్లు ఉంటాయి కదా! అటువంటివన్నీ తీసేయండి. ఫ్రెష్‌గా ఉండేవి తీసుకోండి. అప్పుడే పచ్చడి ఇంకొంచెం కాలం నిల్వుంటుందనమాట మనకి. సో, ఫస్ట్ వాటిని నీట్‌గా వాష్ చేసేసుకోవాలి. తర్వాత ఇలా నాప్కిన్ పైన వేసి వాటిని డ్రై అయిపోవాలండి. లేదా ఫ్యాన్ కింద పెట్టేసినా సరే పర్వాలేదనమాట. ఎక్కడ తడి లేకుండా చక్కగా డ్రై అయిపోవాలి. ఎండలో పెడుతూ ఉంటారు కొంతమంది. కానీ ఎండలో పెడితే కొంచెం న్యూట్రియంట్స్ పోయినట్టు అనిపిస్తది గదా! సో, అలా అవసరం లేకుండా చక్కగా ఇలా మనం ఫ్యాన్ కింద గానీ, లేదంటే ఇలా క్లాత్‌తో తుడిచేసుకున్నా సరే సరిపోతుందండి. నెక్స్ట్ మనం కొన్ని ఇంగ్రీడియెంట్స్‌ని డ్రై రోస్ట్ చేసుకోవాలి. సో, వాటి కోసం ఇలా పాన్ పెట్టేసుకున్నాను నేను. పాన్ హీట్ అయ్యాక 1 స్పూన్ వరకు మెంతులు యాడ్ చేసుకోవాలి. అలాగే 2 స్పూన్స్ ఆవాలు, హాఫ్ స్పూన్స్ జీలకర్ర కూడా వేసుకొని వీటినన్నింటిని డ్రై రోస్ట్ చేసుకోవాలి. స్టవ్‌ని మీడియం ఫ్లేమ్ మీద పెట్టి మాత్రమే వీటిని అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. లేకపోతే అవి కలర్ చేంజ్ అయిపోతాయన్నమాట. మళ్ళీ మనకి పికిల్ కలర్ చేంజ్ అయిపోతుంది అండ్ టేస్ట్ కూడా మారిపోతుంది. సో, అలా కాకుండా చక్కగా మీడియం ఫ్లేమ్ మీద పెట్టి జస్ట్ కొంచెం కలర్ చేంజ్ అవుతుంది అనుకునే టైంలో స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అలాగే వీటిని చల్లారిపోయాక మనం మిక్సీ జార్‌లో వేసి పౌడర్‌లా చేసేసుకుందాం. నెక్స్ట్ ఇదే ప్యాన్‌లో ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ మనకి డీప్ ఫ్రైకి ఎంత పడుతుందో అంత వేసుకోవాలనమాట. సో, చూడండి నేనిక్కడ వేస్తున్నాను కదా! ఆ మాత్రం ఉండాలి ఆయిల్ హాఫ్ కేజీ ఉసిరికాయలకి. సో, ఇలా ఆయిల్ యాడ్ చేసేసుకొని ఆయిల్ హీట్ అయిపోయాక మనం చక్కగా డ్రైగా చేసుకొని పెట్టుకున్న ఉసిరికాయలు ఉన్నాయి కదండీ! వాటన్నింటిని ఇందులో వేసేసుకొని స్టవ్‌ని మీడియం ఫ్లేమ్ మీద పెట్టి జస్ట్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువ ఫ్రై చేసేయద్దండి. జస్ట్ 1 ఆర్ 2 మినిట్స్ వరకు ఫ్రై అయితే సరిపోతుంది. మరి ఎక్కువ ఫ్రై అయిపోతే అవి ముద్దగా అయిపోయినట్టు పికిల్ మనకి ఇరిగిపోతూ ఉంటాయన్నమాట ఉసిరికాయలు. అలా బాగోదు. జస్ట్ కొంచెం కలర్ చేంజ్ అయితే సరిపోతుందండి. స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని ఇందులోంచి తీసేసి వేరే బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసేసుకోండి. నెక్స్ట్ తాలింపు కోసం ఇదే ఆయిల్‌లో తాలింపు దినుసులు వేసుకోవాలండి. అదే ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినపప్పు వేసేసుకొని ఒక వెల్లుల్లిపాయని ఇలా కచ్చాపచ్చాగా పేస్ట్ చేసుకొని వేసేసుకోవాలనమాట. వెల్లుల్లి పేస్ట్ చాలా సూపర్బ్‌గా ఉంటుందండి. సో, వాటిని పొట్టేం తీయవసరం లేదు. జస్ట్ మిక్సీలో వేసేసి అలా క్రష్ చేసుకొని ఇందులో వేసేసుకోవాలి. అలాగే ఒక 5 ఆర్ 6 ఎండుమిర్చిని కూడా ఇలా ముక్కలుగా చేసుకొని వాటిని కూడా యాడ్ చేసుకోవాలండి. నెక్స్ట్ ఇలా వెల్లుల్లిపాయల్ని పైన పొట్టు తీసేసుకొని ఒక వెల్లుల్లిపాయ మొత్తంని ఇలా ఇందులో వేసేసుకొని స్టవ్‌ని మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని ఈ పోపంతా కూడా బాగా ఫ్రై అయ్యేటట్లుగా మంచి స్మెల్ వస్తూ ఉంటుంది మనకి. అలా మంచిగా స్మెల్ వచ్చేటట్టుగా ఫ్రై చేసుకోవాలండి. నెక్స్ట్ దీన్ని మొత్తం ఫ్రై అయిపోయాక స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన ఉంచేయాలనమాట. ఈ వేడి వేడి ఆయిలు మనం పికిల్‌లో యాడ్ చేసేయకూడదండి. ఇది మొత్తం కంప్లీట్‌గా కూల్ అయిపోవాలి. సో, దీన్ని పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ పచ్చడి మిక్స్ చేసుకోవడానికి ఇలా కొంచెం వెడల్పాటిది ఒక బౌల్ లాంటిది ఏదైనా తీసుకోండి. ఇక్కడ నేను కప్ చూపిస్తున్నాను చూసారా? దాంతో ఉసిరికాయలు నేను కొలిచానండి. 4 కప్స్ వచ్చాయి. సో, మీరు కూడా అలా కొలుచుకుంటే మనం ఉప్పు, కారం ఆ బౌల్‌తోనే వేసుకోవచ్చనమాట. మనకి ఈజీగా ఉంటుంది. సో, నాకు దాంతో 4 కప్స్ వచ్చాయి కాబట్టి నేను హాఫ్ కప్ కారం యాడ్ చేసుకున్నాను. అలాగే 1/4 కప్ సాల్ట్ యాడ్ చేశాననమాట. అలాగే ఇందులో కొంచెం 1 స్పూన్ వరకు పసుపు కూడా యాడ్ చేసేసుకున్నానండి. నెక్స్ట్ మనం ఆవాలు అవి మిక్సీ పట్టుకున్నాం కదా! ఆవాలు, మెంతులు, జీలకర్ర ఆ పౌడర్‌ని కూడా మిక్సీ చేసేసిన పౌడర్‌ని ఇందులోకి యాడ్ చేసేసుకున్నాను. నెక్స్ట్ వీటిని ఇలా గరిటెతో చక్కగా మిక్స్ చేసుకోవాలండి. ఎక్కడ మనకి ఉండలు ఉండకూడదనమాట. ఉండలు లేకుండా చక్కగా ఇలా మిక్స్ చేసేసుకోవాలి. నెక్స్ట్ మనం పక్కన పెట్టుకున్నాం కదా! ఉసిరికాయల్ని ఫ్రై చేసేసుకొని వాటిని కూడా ఇందులో వేసేసుకొని నీట్‌గా అన్నీ ఇలా కారం, పసుపు, ఈ ఆవాలు, మెంతిపిండి ఇదంతా పట్టేటట్టు బాగా మిక్స్ చేసేసుకోవాలండి. మిక్స్ చేసుకున్న తర్వాత మనం తాలింపు వేసుకున్నాం కదా! అది కంప్లీట్‌గా చల్లారిపోవాలని చెప్పాను నేను మీకు. సో, అదంతా చల్లారిపోయిన దాన్ని ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. చూడండి మొత్తం అంతా ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి.
ఈ పికెల్‌లో కావాలంటే కరివేపాకు కూడా యాడ్ చేసుకోవచ్చండి తాలింపులో. బట్ నేను 3 మంత్స్, 4 మంత్స్ నిలవ ఉండేటట్లు చెప్తున్నాను కాబట్టి మీకు నేను కరివేపాకుని యాడ్ చేసుకోవట్లేదు. లేదు మాకు 1 మంత్‌లో అయిపోతుంది అని అనుకుంటే కరివేపాకు యాడ్ చేసుకోండి. నో ప్రాబ్లమ్. సో, ఇలా తాలింపంతా ఇందులోకి యాడ్ చేసేసుకున్న తర్వాత పికిలంతా కూడా బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకునేటప్పుడు మనకి ఆయిల్ సరిపోనట్టుగా అనిపిస్తుందండి. బట్ కానీ అది ఊరాక మనకి ఆయిల్ పర్ఫెక్ట్‌గా సరిపోతుందనమాట. సో, ఊరడానికి జనరల్‌గా నార్మల్ పికిల్స్ లాగానే దీన్ని కూడా మూత పెట్టేసి ఉంచేస్తే థర్డ్ డేకి మనకి బాగా ఊరుతుంది. అండ్ ఆ మసాలాలు, ఆయిల్ అంతా కూడా ఆ ఉసిరికాయ బాగా పీల్చుకుంటుందండి. సో, జనరల్‌గా మనం పికిల్స్ ఎలా పడుతుంటామో సేమ్ ఇది కూడా యాజ్ ఇట్ ఈజ్ అంతే మూత పెట్టేసి పక్కన పెట్టేసేయండి. మనం ఈ పికిల్‌ని గ్లాస్ కంటైనర్‌లో గనక స్టోర్ చేసుకున్నట్లయితే ఫ్రిడ్జ్‌లో కూడా పెట్టవసరం లేదండి. 2 మంత్స్ వరకు మనం బయటే ఉంచేసినా సరే టేస్ట్‌లో ఏ మాత్రం కూడా చేంజ్ ఉండదు. అండ్ ఎక్కువ మంత్స్ స్టోర్ చేసుకోవాలని అనుకుంటే గనక ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకోండి. సో, చూసారు కదండీ! చెన్నుసిరికాయలతో ఉసిరి పచ్చడి ప్రిపేర్ చేసాం మనం. అన్నంలోకి కొంచెం ఘీ వేసుకొని తింటే టేస్ట్ చాలా బావుంటుందండి. సో, తప్పకుండా మీరు కూడా ట్రై చేసి నాకెలా వచ్చిందో కమెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన దిల్‌సే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్‌ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే నేను ఏ న్యూ వీడియో పోస్ట్ చేసినా సరే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది.